హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే 2025 జూన్ నెలలో వచ్చే ఏకాదశి ముహూర్తం. ఆ రోజు శుక్రవారం కదండి. అయితే ఆ రోజు మనం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. అయితే జూన్ 6, 2025 శుక్రవారం పూజ ప్రదోష వ్రతం, శుక్ర ప్రదోషం అని కూడా అంటారండి. అయితే ఈరోజు ప్రదోషం శుక్రవారం రావడంతో ఇది శుక్రప్రదోషం అని పిలువబడుతుంది. శివుని ఆరాధనకు చాలా మంచి సమయం అండి. ఇది శ్రేష్టమైన సమయం. ప్రదోషకాల ముహూర్తం చూద్దాం. సాయంత్రం 6:52 నుండి 9:13 వరకు కూడా ప్రదోష సమయం ముహూర్తం ఉంది. అయితే ఈ సమయంలో శివునికి అభిషేకం, అర్చన, దీపారాధన చేయడం చాలా మంచి ఫలితాలు అయితే లభిస్తాయి. అయితే పూజలో చేయాల్సిన కార్యాలు ఏంటంటే శివాభిషేకం చేసుకోవాలి. పాలు, నీళ్ళు, తేనె, పంచామృతం, అలాగే ఓం నమః శివాయ మంత్రం కనీసం 108 సార్లు అయినా సరే మనం జపం చేయాలి. శివాష్టోత్తర శతనామాలు పారాయణ చేయాలి. దీపారాధన చేయాలి. నైవేద్యం పాయసం కానీ, పాలు కానీ, పళ్ళు కానీ పెట్టుకోవచ్చండి. అయితే శివ పంచాక్షరి స్తోత్రం, శివతాండవ స్తోత్రం పఠనం చేయాలి. అయితే ఈ రకంగా మనం శివారాధన చేసుకుంటే చాలా మంచిదండి. శుక్రప్రదోషం విశేషం ఏంటంటే శుక్రవారం రావడం వల్ల పరమేశ్వరుని అనుగ్రహంతో ధన సమృద్ధి, గృహశాంతి, శుభ వివాహ ఫలితాలు సిద్ధిస్తాయండి. ఈరోజు శివపార్వతుల సన్నిధిలో ఉమామహేశ్వర పూజ చేయడం చాలా మంచిది, శుభప్రదం అండి. అయితే జూన్ 6, 2025 ఏకాదశి రోజు మనం వట సావిత్రి ఏకాదశి అని కూడా అంటామండి. ఇది అయితే జ్యేష్ఠ శుక్ల ఏకాదశి, వట పూర్ణిమ సందర్భంగా కూడా భారతదేశంలో అయితే జరుపుకుంటారు. ఇది ఏకాదశి మహత్యం ఏంటంటే ఏకాదశి ఉపవాసం వల్ల పాప నివారణ, మనశ్శాంతి, మోక్ష మార్గానికి ప్రేరణ మనకి లభిస్తాయి. శ్రీహరి విష్ణు పూజ ద్వారా ఆధ్యాత్మిక శుద్ధి కలుగుతుంది. అయితే జూన్ 6, 2025 ఏకాదశి ముహూర్తాలు చూద్దాం. ఇప్పుడు ఏకాదశి తిథి ప్రారంభం జూన్ 5 రాత్రి 9:10 నుండి ప్రారంభమవుతుందండి. ఏకాదశి తిథి ముగింపు జూన్ 6 రాత్రి 8:59 వరకు కూడా ఉంది. ఉపవాస పూజకు అనుకూల సమయం అండి ఇది. జూన్ 6 నాడు మనం ఏం చేయాలంటే 6 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు కూడా మనం పూజ అయితే జరుపుకోవాలి. మధ్యాహ్నం 11:45 నుండి 1 గంట మధ్య పూజ చేయవచ్చు. అయితే ఇది విజయ ముహూర్తం అని కూడా అంటారండి. మధ్యాహ్నం పూజ సమయం విజయ ముహూర్తం అని కూడా అంటారు. ఏకాదశి పూజా విధానం ఏంటంటే ఉపవాసం చేయడం, శ్రీ విష్ణు పూజ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం జపించడం, విష్ణు సహస్రనామ పారాయణం, తులసి ఆరాధన, తులసమ్మకు దీపారాధన చేయడం, అలాగే మనం అన్నదానం చేయొచ్చు. ఏకాదశి అన్నదానం అత్యంత పుణ్యమైతే మనం పొందొచ్చండి. అయితే జూన్ 7 ఉదయం 6:30 నుండి కూడా ఉపవాసం విరమణ చేయొచ్చు. ఏకాదశి అంతా ఉపవాసం చేస్తారు కదండి. ఉపవాసం చేసిన తర్వాత జూన్ 7 ఉదయం 6 గంటల నుండి మనం 8:45 వరకు కూడా ఉపవాసం విరమణ చేసుకోవాలి. ఎందుకంటే 6వ తారీఖున ఏమీ తినకుండా ఉంటాం కాబట్టి తెల్లవారే ద్వాదశి గడియలు ఉన్నప్పుడే మనం విరమణ చేయాలి, ఉపవాస విరమణ చేసుకోవాలి. అయితే ఈ వ్రతం చేసుకొని విష్ణు పూజ చేసుకోవడం వల్ల అయితే మంచి ఫలితాలు అయితే లభిస్తాయండి. ఏవైనా మన ఆగిపోయిన పనులు కానీ, గృహప్రవేశాలు, గృహారంభాలు, ఇలా ఏవేవో మనిషికి కోరికలు ఉంటాయి కదండి. ఇవన్నీ కూడా శ్రీమన్నారాయణ నెరవేర్చుతారు మనకి. అంతేకాకుండా మోక్ష మార్గం అయితే మనకు లభిస్తుందండి. ఎందుకంటే మనం శివారాధన కూడా చేసుకుంటాం. శివారాధన చేయడం వల్ల మోక్షం లభిస్తుందండి. అలాగే విష్ణు ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన మనకి ఎన్నో అనేక కోరికలు అయితే నెరవేరుతున్నాయి. పుణ్యఫలం అయితే లభిస్తుందండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.